చూడారి సిలువను రేలాడు యేసయ్యను పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమరక్షకుని పాదములలో మేకులు చూడారే సిలువను రేలాడు యేసయ్యను పాపేచ తోడగూడు నాదు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలో బల్లెంపు పోటులు చూడారే సిలువను రే. మనమందరం అదే రీతిగా నిలిచిండగా సాయంకాల ఆరాధన క్రమమును అనుసరింతుము. ఓ ప్రభువా నా పెదవులను తెరువుము, అప్పుడు నా నోరుని స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దొండు నాట్లు మహిమా కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనమందరం అదే రీతిగా నిలిచిండగా నేటి దినముక ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర లేఖన పాఠ్యభాగము మరి ప్రసన్న కుమార్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా మనవి. 71వ సంకీర్తన మొదటి 10 చరణాలు వచనం వెంబడి వచనం వెంబడిస్తూ చివరి చరణం అందరం కలిసి చదువుకుందాం. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 1 నుండి 10 వచనములు ఉత్తర ప్రత్యుత్తరములు చదువుకున్నాం. మొదటి వచనం, యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నా ఆశ్రయ దుర్గముగా ఉండుము, నా శైలము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయవారి పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేయదు. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు, నా ప్రాణం కొరకు పొంచిన వారు కూడి ఆలోచన చేస్తున్నారు. దేవుడి తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నుండునట్లు మహిమా కలుగును.
మనమందరం అదే రీతిగా నిలిచి ఉండగా నేటి దినముగా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ దేవలేఖన పాఠ్య భాగము మన మధ్యలో ఉన్నటువంటి ప్రమీలా రాణి గారు వచ్చి ప్రతి కూడా చెప్పి విజయ బాధపరిస్థితులు సహకరిస్తే సహకరించాలి 7వ అధ్యాయం సహకరించలేదు 50 నుండి 54 వచ్చినారు. చెప్పి ఇదా యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా తిరిగను. భూమి వణికెను, బండలు బద్దలైనవి, సమాధులు తెరవబడను. నిద్రించిన అనేక మంది పరిస్థితి శరీరం లేచెను. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయనను లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణం ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతికు ఈ రీతిలో కూడా యేసునకు కావలి ఉన్నవారు భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూసి మిక్కిలి పడి నిజముగా ఈయన దేవుని కుమారుని చెప్పుకొనిరి. ఈ సువార్త పాఠం ఎంత పర్యంతము. ఓ ప్రభువా మమ్మను కనికరించుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. దయతో కూర్చున్నది. మరి నేటి దినాన దైవర్తమానం అందించడకు ఏర్పాటు చేయబడినటువంటి వారు శ్రీమతి పి ఎస్తేరాణి గారు నేటి దినాన దైవర్తమానం అందించడానికి ఏర్పాటు చేయబడి ఉన్నారు కనుక వాక్య సందేశం కొరకు మనలను మనము సిద్ధపాటు చేసుకున్నట్టుకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 181వ కీర్తన పాడుకొనొచ్చు. వాక్య సందేశం కొరకు సిద్ధపడదాం. మరి వాక్య సందేశం కొరకు ప్రార్థించుటకు మరి అరవింద్ గారు సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను. రండి కరుణాగల సోదారుణ్ణై ఈయానాదరణీకి తెంచేరయ్యా తిరముగా నమ్ముకొనినా మనకు సగు పరలోక రాజ్యమును రాజులకు రాజైనాయి మన విపుని పూజాసి యుటకు రండి నక్కలకు బొరియారుండి ఆకాశ పక్షులకు గోలుండేను ఒకంత స్థలమైనాను మన విభునికి ఎక్కడ లేకుండేను రాజులకు రాజైనాయి మన విభుని పూజ అపహాసములు సేయోచు నాయనము పైను వేయుచు కృపమాలి నా సైనికులందరూ నిపమూలించుచుకొండిరి రాజులకు రాజైనాయి మన విపుని కరమునందొక్కరేలు ఉడకాను
ధర్మమును జీవరల్ ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి రాజులకు రాజైనాయి మన విభుని ఇట్టి శ్రమలను పొందినా రక్షకుని భక్తులతో నమ్మినా అట్టహాసము తోడను పరలోక పట్టణంబున చేర్చును రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయు శక్తి గల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను భక్తితో ప్రార్థించిన మనకు సగు రక్తితో నా ముక్తిని రాజులకు రాజై త్వరపడి రండి రండి ఈ పరమ గురుని యొద్దకు మీరలు దరికి చేరిన వారిని ఈ ప్రభువు ధరుమ ఎన్నడు దూరము రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఈ సమయంలో మరి అరవింద్ గారు వాక్య సందేశం మీతో ప్రార్థించవలసిందిగా. వినిపిస్తుందండి? వినిపిస్తుందా? వినిపిస్తుందా? వినిపిస్తుందిలే, చేయండి. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదములకు వేలాది వందనాల స్తుతులు స్తోత్రం నాయన. లెంటులోనే తండ్రి 17 దినం నాయన మీ యొక్క సన్నిధిలో మేమంతరం కూడుకుని ఉండగా మా హృదయములు తెరవమని విడుకుంటున్నాము తండ్రి. మా ప్రార్థనలో, మా పాటలు, మా ఆరాధన సమస్తము మీరు విని ఉన్నారని మేము నమ్ముచున్నాం నాయన. వాక్యము వినుటకు తండ్రి మేము సిద్ధపరుచుండగా మా హృదయములు తెరవమని వేడుకుంటున్నాం తండ్రి. మాట్లాడబోచిన ఎస్తేర్ రాణి గారిని మీరు తాకి ముట్టి తండ్రినైనా మీకు వెలుగుని కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమె నోటిని తండ్రినైనా మీరు బోరగా వాడుకుని తండ్రి మీకు గంభీరమైన స్వరమును మాకు వినిపించి మీరే మాతోటి మాట్లాడమని, మీ యొక్క వాక్యమును మా హృదయంలో విత్తుకున్నటకు, దాన్ని మేము పాటించుటకు మాకు శక్తిని దయచేయమని, ఈ లెంటు కాలంలో తండ్రినైనా మీకు సన్నిధికి మరింతగానైనా మా హృదయంలో చేరులాగు మమ్మల్ని ముట్టి స్వస్థపరచమని మహోన్నతుడు సర్వశక్తిమంతుడు నజరేడైన యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి అరవింద్ గారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దయతో కూర్చుండి. ఈ సమయంలో వాక్య సందేశం అందించుటకు మిసెస్ పి ఎస్తేర్ రాణి గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అభిషక్తులకు సంఘం అంతటికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము దేవుని కుమారుడు. ఏ పాపము ఎరుగని నీతిమంతుడు అయిన యేసుక్రీస్తు వారిని సిలువ వేసి ఆయన సిలువ మీద ఉన్నప్పుడు అనేక రకాలుగా ఆయనని హేళన చేస్తూ, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుము అని దూషించిన వారు కొందరైతే, వీడు తన నీతిని రక్షించలేకపోతున్నాడు, ఇతరులని తనకు తానే రక్షించలేకపోతున్నాడు, ఒకవేళ ఇతరులను ఎలా రక్షించగలుగుతాడని కొందరు హేళన చేస్తున్నారు. అయితే సిలువ మీద ఉన్నప్పుడు కొంతమంది అపహసించినట్లయితే కొంత సమయం తర్వాత అదే సిలువ మీద ఉన్నప్పుడు
అన్యుడైన శతాధిపతి, అదే మరికొందరు యేసుక్రీస్తుని గూర్చి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని ఆయనను మహిమపరిచిన సందర్భం మనం చూస్తున్నాము. ఆయనను అదే శిలువ మీద ఉండగా అయితే అంతసేపట్లో, అదే సమయంలో కొంచెం సేపట్లోనే అప్పటి వరకు ఆయన ఎన్నో హేళన అనుభవించారు, ఎంతో అవమానపరిచారు. కొంత సమయానికి శతాధిపతి, అన్యుడైన ఒక శతాధిపతి ఆయనను దేవుని కుమారుడని గుర్తించి ఆయనతో పాటు అనేక మంది అన్యులు కూడా రక్షణ పొందినట్లుగా మనము వాక్యంలో చూడగలుగుతాము. ఒకసారి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అబ్రహామునకు తండ్రి, అబ్రహాము విశ్వాసమునకు తండ్రిగా మనం తెలుసు. మనకి పాత నిబంధన గ్రంథంలో విశ్వాసమునకు తండ్రి ఎవరు అంటే అబ్రహాము. అతనికి 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సంతానం లేదు. దేవుడు వాగ్దానం చేశాడు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఎంతగానో అతను సంతానం కొరకు ఎదురు చూశాడు. ఎదురు చూసినప్పుడు 100 సంవత్సరాలకు ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆయన పేరు ఇస్సాకు. అయితే ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఆ సంతోషం ఎంతకాలం లేదు కదండి మనకి. ఎంతకాలం అంటే, ఎందుకంటే పొందుకున్నాడు. దేవుడు ఇచ్చిన యొక్క పొందుకున్న తర్వాత మళ్ళా దేవుడు, అదే దేవుడు నీ కుమారుణ్ణి బలిగా ఇమ్మని కోరుతున్నప్పుడు అసలు ఆ యొక్క అతని యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. అదే మనల్ని గనక దేవుడు అటువంటి ప్రశ్న ఏమన్నా వేస్తే మనం ఎంతవరకు సిద్ధంగా ఉంటామో అసలు అది తలుచుకుంటేనే మనకు భయం వేస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అబ్రహాము ఏమీ ఆలోచించలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మరి అతను ఏమో అనుకున్నాడో మనకేమీ దానిలో రాయబడలేదు. కానీ దేవుడు అడిగిన వెంటనే అతని కుమారుని ఇవ్వటానికి అతను సిద్ధపడ్డాడు. ఇస్సాకు మీద ప్రేమ లేదని కాదు, అపారమైన ప్రేమ ఉంది. ఎందుకు అంటే మనం లేక ఒక కుమారుడిని కన్న తర్వాత మనం అనుకుంటాం కదా, వాళ్ళు లేక పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళు చాలా గారంగా పెంచుకుంటున్నారంటారు. అదే ప్రేమ, అదే యొక్క గారము అబ్రహాము తన కుమారుని పట్ల ఉండొచ్చు. కానీ దేవుని యొక్క మాటను బట్టి ఆయన మోరియా పర్వతమునకు ఇస్సాకును తీసుకువెళ్ళి బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అయితే అక్కడ యెహోవా దూత ప్రత్యక్షమై అతను మారు మాట్లాడకుండా ఇచ్చాడు. కానీ దేవుడు అక్కడ ఏమన్నాడు అంటే, ఇది నీవు నీ యొక్క భయము, నువ్వు నీ దేవుని ఎడల భయం కలిగి ఉన్నావు, అది నాకు కనిపించింది కాబట్టి ఇక్కడ గొర్రె పిల్ల ఉంది, దానిని పొట్టేలు ఉంది, దానిని బలిగా ఇమ్మని చెప్తాడనమాట. అయితే ఒకవేళ అది కంప్లీట్ అవ్వలేదు అనమాట అండి. ఒకవేళ అది సాక్రిఫైస్ అనేది అది కంప్లీట్ అవ్వలేదు, కానీ అది దానివల్ల మనకి ఎంత ప్రయోజనం ఉండేదో తెలియదు, ప్రయోజనం ఉండేదో కాదో మనకు తెలియదు. కానీ అదే బలిని 2000 సంవత్సరముల తర్వాత యెహోవా దేవుడు తన సొంత కుమారుని బలిగా ఇచ్చినట్లుగా మనం చూస్తాము. ఈ బలి పూర్ణమైన సాక్రిఫైస్గా మనము చూస్తున్నాము. అయితే ఆ యొక్క ఈ లోక మానవులమైన మనము చూస్తే గనక మన తల్లిదండ్రులు, మనము, మన పిల్లలు అట్టి రీతిగా మన యొక్క వంశము వెళ్తూ ఉంటుంది. మన పితరుల తర్వాత మన పిల్లలు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారి పుట్టుక పరిశుద్ధాత్మని ద్వారా కన్య అయిన మరియ గర్భంలో నుండి ఉద్భవించింది. ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క జననం అయింది. అది మనందరం వింటూనే ఉన్నాము, మనకు తెలుసు అండి. చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం కాబట్టి కొత్తగా దానిలో విశేషం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోకి ఎందుకు పంపించాడు? ఎందుకంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకు. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అంటే తండ్రి తన కుమారుణ్ణి పంపించి మానవుల వలె మన శరీరముతో ఆయన ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు. అయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే,
చదువుతారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 'ఉమ్, అది ఈయన 'ఉమ్, అది అంతే చాలండి. అయితే ఆయన దేవుడు తన కుమారుని గురించి ఒక గొప్ప సాక్ష్యము పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము. తన కుమారుణ్ణి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మరి అంత ఆనందించే తండ్రి కుమారుణ్ణి ఎందుకు బలి ఇవ్వాల్సి వచ్చింది అని మనం చూసినట్లయితే, యెహోవా దేవుడు ఒక పర్పస్తో ఆయన్ని ఈ లోకంలో పంపించాడు. కాబట్టి అయితే ఆయన్ని ప్రేమించినట్లుగానే లోకమును కూడా ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 3:16. అంటే ఆయన కుమారుణ్ణి ఎంతగా ప్రేమించాడో ఈ లోకమును కూడా అంతగానే, మనల్ని కూడా అంతగా ప్రేమించాడు. కాబట్టి మన రక్షణ నిమిత్తము మనం నశించిపోకుండా ఆయన్ని ఈ లోకానికి పంపినట్లుగా మనం చూస్తాము. అట్లాగే యేసుక్రీస్తు కూడా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. తన తండ్రికి ఒబే అయ్యాడనమాట, తను లోబడ్డాడు. ఈయన కూడా తండ్రిని ప్రేమించేవాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను. అంటే తండ్రి కుమారుని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో కుమారుడు కూడా తండ్రిని అదే రీతిగా ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనం పిల్లల్ని ఏమన్నా వాళ్ళు ఇష్టం లేనప్పుడు, ఏమైనా పనులు చేయమన్నప్పుడు, నాకు ఇష్టం లేదమ్మా, నన్ను బలవంతం చేయకు అని ఈజీగా చెప్పేస్తారు. లేకపోతే నాకు ఇష్టం లేదు డాడీ, ఎందుకు నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు చేయాలని విసుక్కుంటుంటారనమాట. వాళ్ళని కూడా మనం భయపడాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో. కానీ ప్రభువారు ఆయనకు లోబడినట్లుగా మనం చూస్తున్నాము. ఎంతగా లోబడ్డారు అంటే, ఎంతగా గెత్సేమని తోటలో నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగిపోనిము, అయినను నీ ఇష్టము కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఈ రీతిగా ఆయన యొక్క శిలువ మనల్ని ఈ రీతిగా రక్షించడానికి ఉపయోగపడింది అనమాట. అయితే హెబ్రీ పత్రిక 9:16 వచనంలో చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం, మరణ శాసనం ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? మరణ శాసనం అనేది ఒక వీలునామా. తల్లిదండ్రులు మనకి ఈ లోకంలో తల్లిదండ్రులు వీలునామా రాసి పెడతారు. అది వారు చనిపోయిన తర్వాత తరం వారు అది పొందుకుంటానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఉండగా వాళ్ళు తదనంతరం అన్నట్టే ఉంటుంది. అక్కడ వాళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు చనిపోయిన తర్వాత దానిని మనం పొందుకుంటాము, మన పిల్లలు పొందుకుంటారు. అయితే ఇక్కడ మరణ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లుతుంది. కాబట్టి పాత నిబంధన కాలంలో చూసినట్లయితే మేకలు, గొర్రెలు, అలాగే ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల రక్తం యొక్కయు అలాంటి రక్తాన్ని చల్లి శుద్ధి చేసినట్లుగా మనం చూసేవాళ్ళం. ఇప్పుడు కూడా ఒకవేళ అదే పద్ధతి ఉంటే మనం చేసే పాపాలకి, భూమి మీద పెరిగిపోతున్న పాపాలకి
నాకు అనిపించింది అనమాట ఇది రాస్తున్నప్పుడు. భూమి మీద జంతువులు మిగిలుండే కాదేమో అన్నట్లుగా. ఎందుకంటే పాపం అంతా అలాగ పెరిగిపోతుందండి. కాబ కానీ దేవుడు ఆయన స్వరక్తనిచ్చి ఇవన్నీ అదంతా ప్రాయశ్చిత్తం కూడా ఒక తప్పు చేశాము అంటే ఆ తప్పుకి ఇమీడియట్‌గా ఎళ్లి ఒక దానిని బలిచ్చితే అది అది అయినట్టు అనమాట. మరలా మళ్ళీ తప్పు చేశామంటే మళ్ళీ అది ఎన్ని సార్లు మనం తప్పు చేస్తుంటే అన్ని సార్లు బలి ఇవ్వాల్సిందే. కానీ దానికి బదులుగా యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువ వేయబడ్డారు. ఆయన ఒక్కసారి చిందించిన రక్తంలో మనకు రక్షణ లభించింది అన్నమాట. అయితే ఇక్కడ ఈరోజు చదవబడిన వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-54 వచనాలు. మొ- మొదటగా చెప్పుకున్న రీతిలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-54 వచనాలు ఒకసారి విందామండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయం తెర చినిగి పైనుండి క్రిందికి వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. అయితే మొదటగా చెప్పుకున్న రీతిలో యేసు శిలువ మీద ఉన్నప్పుడు ఎంతగానో అవమానించారు. స్పంజ్ చిరకాను ముంచి త్రాగనిచ్చారు. హేళన చేశారనమాట. నీవే నిజంగా దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా, దిగు, నీవుతో పాటు మమ్మల్ని కూడా రక్షించన్నవారు ఉన్నారు అక్కడ. అయితే ఆ గడియలో కానీ అవన్నిటిని ఎంత భారమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు భరించారు. ఎంతగా భరించారు అంటే ఎంత మనము ఆయన మన పాపాలని ఆయన పాపంగా తీసుకుని ఇంకా వేరే ఆప్షన్ పెట్టుకోలేదు. ఇంకా సిలువ వేయబడాలి, అది పర్పస్. ఆయన ఈ లోకంలోకి వచ్చింది అది ఒక పర్పస్ తోటి. కాబట్టి ఎన్ని అవమానాలు పడ్డారు. ఉమ్మి వేసినా కూడా మాట్లాడలేదు, నోరు మెదపలేదు. ఆయన అనుకుంటే ఎంతసేపు అండి దిగిపోవటం. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. మనకెన్నో మేళం చేస్తున్నారు కదా, మనం ఎన్నో అనుభవిస్తున్నాము. కానీ అటువంటిది యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు ఆయన చేసినప్పుడు ఎంతమందినో స్వస్థపరిచారు, ఎన్నో అద్భుత కార్యాలు మనం చూసాము. కానీ ఎంతసేపు కాదు. కానీ ఒకే ఒక్క పర్పస్ ఏంటంటే తండ్రి ఈ లోకంలో కుమారుణ్ణి పంపించిన పర్పస్, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళటానికి కూడా అదే పర్పస్ అన్నమాట. కాబట్టి ఆ గడియ పర్పస్ ఫుల్ఫిల్ చేసే గడియ వచ్చింది ఇప్పుడు. అయితే యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. 50వ వచనంలో చూసినట్లయితే యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే జీసస్ హ్యాడ్ క్రైడ్ అవుట్ అగైన్ ఇన్ ఎ లౌడ్ వాయిస్, హీ గేవ్ అప్ హిస్ స్పిరిట్. చాలా పెద్దగా ఏడ్చాడు అనేసి ఒకసారి ఏలి ఏలి లామా సబక్తా అని, తండ్రి నన్ను ఎందుకు విడనాడితివి అని ఒకసారి గట్టిగా మాట్లాడినట్లు మనం చూస్తాము. అలాగే ఇప్పుడు కూడా బిగ్గరగా కేక వేసి, అంటే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మన హృదయము ఎంతగా కదిలించబడుతుందో మనం పడ్డాడు, ఇంత శ్రమ పడ్డాడని మనం ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నామా? అది నామకార్థంగా తినగా తినగా చేదు తీయగానే ఉంటది అంటారు కదండి. అట్లాగే మనం విని విని వాక్యాలని ఉంటున్నాం కాబట్టి అది ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అంతే. లోపలికి వెళ్ళిపోతున్నాయి కానీ అది హృదయము మనము మార్చుకోగలుగుతున్నామా లేదా అనేది మనం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అయితే అది ఈ ఒక్క వాక్యంలోనే ఆయన పడిన వేదనను మనం అర్థం చేసుకోగలుగుతాం అనమాట. ఎంత వేదన పడ్డా
ఎంతో గొప్ప అక్కడ కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తాము. అయితే శతాధిపతి ఆయనతో ఉన్న అనేక మంది అన్యులు వారు గుర్తించారనమాట. నిజముగా ఆయన దేవుని కుమారుడు అని ఆయన మహిమపరిచి అనేక మంది రక్షణ పొందినట్లుగా మనం వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు అప్పటికప్పుడు అంగీకరించారు. దేవుడు ఏ పర్పస్ తో ఈ లోకంలోకి వచ్చాడో ఆ పర్పస్ ఆయన ఏ ర- ఏ ఏ- ఏ పర్పస్ తో ఆయన్ని పంపించారో, ఏ పర్పస్ తో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవ రూపంలో జన్మించారో ఆ రెండు కంప్లీట్ అయిపోయినాయండి. కంప్లీట్ అయిపోయినాయి. ఆయన రక్తం చిందించారు. ఎవరి కొరకు రక్తం చిందించారు? మన పాపముల కొరకే రక్తం చిందించారు. ఆయన అది చేసినప్పుడు మరి మనం ఎందుకు మన పాపాలను విడిచిపెట్టలేకపోతున్నాము? మనం ఎందుకు ఇంకా అదే జీవితాన్ని మనం జీవించగలుగుతున్నాం? ఎన్ని సంవత్సరాలు మన సంవత్సరం లెక్క పెట్టుకుంటే 50, 60, 70 సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి. నేను ఇప్పుడు ఇదే అంటాను. మరి చిన్నప్పటి నుంచి మేము చర్చికి వెళ్తాము, ఏమి నేర్చుకుంటున్నాం మనం? ఇప్పుడు మనం వాక్యాలు చెప్పుకునే స్టేజ్ లోకి వచ్చాము. ఒకప్పుడు వినేవాళ్ళం, ఇప్పుడు చెప్పుకునే ఈ ఈ ఈ స్థితి ఇక్కడికి వచ్చి నేను నిలబడగలిగే స్థితి అంటే మనం అందరికీ ఎవరి కాళ్ళకి అనిపిస్తుంది మేము పాపులము, మేము ఇక్కడికి నిలబడే అర్హత లేదు అని మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. కానీ ఆ పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టలేకపోతున్నాము. మనం జన్మతః పాపులమే, కానీ ఒక పర్పస్ తో దేవుడు ఆయన యొక్క పర్పస్ ఆయన కంప్లీట్ చేశాడు. ఆయన ఫుల్ఫిల్ చేసినప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు మనం ఇట్లాగే గడుచుకుంటూ వెళ్తాము? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంటే ఇక్కడ పాపం అంటే వ్యభిచారము, లేకపోతే దొంగతనాలు, పెద్ద పెద్ద హత్యలు అవే అని కాదు. మన క్రైస్తవ జీవితంలో చిన్న పాపం. మోషే పదే మనం చెప్పుకుంటాం. మోషే ఏం పాపం చేశాడని కనాను చూడలేకుండా అయిపోయాడు? ఏం పాపం చేశాడు ఆయన? అది పాపమే కాదు, మన దృష్టిలో ఒక నథింగ్ అది అసలు. అలాంటి ఎన్నో మనం చేస్తాం, కానీ అంతకంటే ఘోరమైనవి చేస్తాము. కానీ మోషే ఆ బండ మాట్లాడమన్నప్పుడు కొట్టాడు యేసుక్రీస్తు వారు. దేవుడు మాట్లాడమన్నప్పుడు కొట్టాడని కోపంలో ఆ యొక్క కనాను 40 సంవత్సరాలు మోషే ఆ యొక్క సైన్యాన్ని నడిపించాడు, ఇశ్రాయేలీల్ని నడిపించాడు. వాళ్ళందరూ వెళ్ళగలిగారు, కానీ మోషే మాత్రం అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. ఒకసారి నాకు ఆ వాక్యం ఇది వరకు ఒకసారి ఎప్పుడో చదివినప్పుడు చాలా బాధ అనిపించింది అనమాట. ఇంతగా దేవుడు ఇంత చిన్నదాన్ని కూడా అంతగా చూసి 40 సంవత్సరాలు మనం ఏమనుకుంటే ఇన్ని చేస్తున్నాం కదా, ఇంత బాగా మనం ఉంటున్నాం కదా, ఏముందలే ఒక్కటే కదా అనుకుంటాం. కానీ అంత బాగా చేసి ఒకే ఒక్క చిన్న మిస్టేక్ చేశాడని మోషే. ఆ ఒక్క మిస్టేక్ కూడా అది మిస్టేక్ కానే కాదు. కోపం వచ్చింది. ఆ ఇశ్రాయేలీలు విసుక్కుంటూ సనుక్కుంటూ తీసుకెళ్తున్నప్పుడు, వాళ్ళు విసుగుపోతున్నప్పుడు మనం ఎన్నిసార్లు మన పిల్లల్ని కానీ ఇంట్లో భర్తలను కానీ విసుక్కుంటానే ఉంటాం. ఎందుకంటే మనం పనులు చేస్తున్నప్పుడు ఏమన్నా తట్టుకోలేకపోతాం. కానీ మరి అలాంటిది 40 సంవత్సరాలు అన్ని వేల మందిని నడిపించాడు. ఒక్క చిన్న తప్పుకే ఆయన అంత ప్రయాసపడిన దాన్ని చేరుకోలేకపోయాడు అనమాట. అంటే ఆ రీతిగా మనం ఆలోచించినట్లయితే మనం ఇంకెక్కడున్నాము, ఏం చేస్తున్నాము అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నానండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో కూడా సీమోను పేతురుని యేసుక్రీస్తు వారు అడుగుతారు, ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, కొంతమంది నీవు ఏలియా అనుకుంటున్నాను, లేకపోతే నేను కొంతమంది శతాధిపతిని అనుకుంటున్నావు అని. సీమోను నువ్వేమనుకుంటున్నావు అంటే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. ఆయన యేసుక్రీస్తు వారు జీవించిన కాలము పరిచర్య 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. 3.5 సంవత్సరాలు మాత్రం ఆయన పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాము. 3.5 సంవత్సరాల్లోనే ఆయన శిష్యులు అనేక మంది ఆయన గుర్తించారు. ఆయన గుర్తించి ఆయన వంటి కార్యాలు ఇంకా ఉన్నతమైన ఆశ్చర్య కార్యాలు వారు చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన సజీవమైన దేవుని కుమారునిగా వాళ్ళు గుర్తించారు కాబట్టి ఎన్నో కార్యాలు యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత కూడా చేయగలిగారు. ఆయన కూడా చెప్పారు, నాకంటే ఎక్కువగా మీరు చేస్తారని. వాళ్ళు అంటి పెట్టుకుని ఉన్నారు యేసుక్రీస్తు వారిని. ఇంకా వాళ్ళు చేపలు వదిలేసి రా అంటే వెళ్ళిపోయారు కూడా. వాళ్ళు పనులు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కాబట్టి అంతా చనిపోయారు. వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారు ఎలాగైతే చనిపోయారో వాళ్ళని కూడా హింసించి చంపించినట్లుగా మనం చూస్తాము. వాళ్ళు ఎందుకు హింస పొందాలి? ఎందుకు అంటే వాళ్ళ దగ్గరుండి ఆయన చూశారు కాబట్టి వాళ్ళు కూడా హింస భరించారు. వాళ్ళు భరించినట్లుగా మనం చూస్తాము.
మరి శతాధిపతి వాళ్ళు 3.5 సంవత్సరాలు వాళ్ళు చూశారండి. వాళ్ళు దేవుని కుమారుని వలె మారిపోయారు. వాళ్ళు వాళ్ళ స్వరూపంలోకి మారిపోయి వాళ్ళు కూడా కార్యాలు చేయటం ప్రారంభించారు. వాళ్ళు కూడా దేవుని యేసుక్రీస్తు వారి వలె హతసాక్షులుగా అయిపోయారు. ఇక్కడ శతాధిపతిని చూసినట్లయితే సిలువ వేసిన కొన్ని గంటల్లోనే ఆయన నిజమైన దేవుని కుమారుడని గుర్తించాడు. ఆయనతో పాటు అనేక మంది అన్యులు కూడా గుర్తించినట్లుగా మనం చూస్తాము. ప్రకృతి ఆయనకు లోబడినట్లుగా మనం చూస్తాము. కానీ మనం ఏం చేస్తున్నాము? ఎన్ని సంవత్సరాల నుంచి ఇవన్నీ చూస్తున్నాము, వింటున్నాము. కానీ ఎన్ని మేళ్లు పొందుకుంటున్నా కూడా మన హృదయాలు కఠినమైపోతున్నాయి. ఇప్పుడు మనం పాట పాడతాం. నేను ఉమెన్ సమాజంలో కూడా పాడాము. సిలువ చెంతలో కొండ వంటి బండ వంటి మొండి హృదయంబు మన్నించు తండ్రి అని పాట పాడుతున్నాము. అది ప్రతిరోజు శ్రమకాలం అన్ని రోజుల్లో మనం పాడుకుంటాము. ఎన్నో రకాలుగా పాడుకుంటాం. ప్రతి పాటలో కూడా ఇటువంటి శ్రమలో సంబంధించిన పాటలు ఉంటాయి. కానీ మనం హృదయంలో నుంచి గనక మనము పశ్చాత్తాపంతో నిజంగా అది అడిగితే గనక దేవుడు క్షమించే దేవుడు అండి. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎంత పాపినైనా కూడా క్షమిస్తాడు. వ్యభిచారం చూసాం, మనం ఆయన క్షమించలేదా? రాళ్ళందరూ వేస్తున్నారు, కానీ నేను నిన్ను వెయ్యి నీతిమంతుడైన ఒక యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మనం ఇతరుల పాపాలని లెక్క పెట్టుకుంటాం, మనం ఇతరులు చేసే వాటిని గుర్తు పెట్టుకుంటాం. మనం చేస్తున్నది మన హృదయమును ఆ మంట రావాలన్నమాట. నేను దేవుణ్ణి ఎంత బాధ పెడుతున్నాను అనేసి. పదవుల నుంచి మాట్లాడుతున్నామేమో, మన పదవుల నుంచి పాడటం కాదు, హృదయంలో నుంచి మనం దేవుని అడిగితే గనుక తప్పకుండా దేవుడు మనల్ని కరుణించే దేవుడు. యోధా మనం అన్ని దగ్గరను చూశాడు. యోధా మనలాంటి ఒక మనుషుడు అన్నమాట. అన్ని చూశాడు, కానీ చివరికి ఏమైంది? 30 వెండి నాణేలకు ఆశపడి ఆయన్ని అమ్మివేసినట్లుగా మనం చూస్తాము. తర్వాత పశ్చాత్తాపడి ఉండుంటే అతనికి పశ్చాత్తాపం దొరికేది. దేవుడు క్షమించేవాడు, యేసుక్రీస్తు క్షమించేవారు. కానీ అతను క్షమాపణ కోరుకోలేదు, వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనకి ఇంకా ఎన్నో అవకాశాలు దేవుడు ఇస్తున్నాడండి. మనకి ప్రతి నిత్యము మనల్ని మారటానికి దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. నీ గురించే కదా, నీ పాపం గురించే కదా నేను శ్రమలు అనుభవించానని. ప్రతి రోజు మనం ఇక 40 రోజులు మనకు తెలుసు, ఈ వాక్యాలన్నీ తెలుసు. మరలా ప్రతి సంవత్సరం 40 రోజులు మనం ఎన్నో రకాలుగా మెసేజెస్ వింటూ ఉంటున్నాం, చెప్పుకుంటున్నాం. కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందామండి. అయితే ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అని దేవుడు పశ్చాత్తాపడ్డాడంటండి. ఎందుకంటే నోవాహుని జలప్రళయం తెచ్చే ముందు మీరు అందరినీ గనుక ఓడ చేసి ఎక్కించుకోమన్నప్పుడు అక్కడ మనుషులను చూసి, ఆ యొక్క దేశాన్ని చూసి దేవుడు పశ్చాత్తాపంతో బాధపడినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మనల్ని పుట్టించినందుకు ఈ లోకంలో మనల్ని కూడా ఒక పర్పస్ తో దేవుడు పుట్టించాడు. ఆయన కూడా మనల్ని, లేకపోతే మనం ఉండేవారం కాదు, మనం ఏ పాటి వారం ఇంకనూ మనం జీవిస్తున్నాము అంటే దేవుడు ఒక పర్పస్ తో మనల్ని ఈ లోకంలో ఉంచాడు. కాబట్టి మనము అట్లాగా రెగ్యులర్ గా వింటున్నాం కాబట్టి ఒక ఆచారబద్ధంగా కాకుండా మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా, లేకపోతే మనల్ని బట్టి దుఃఖపడుతున్నాడా అనేసి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. శ్రమకాల ధ్యానాల్లో ఎక్కువగా దేని గురించి మనం మాట్లాడుకుంటామంటే ప్రేమ, సమాధానము ఇవి ఉంటాయి కదా, ఆత్మ ఫలాలు ఉంటాయి. దయాళుత్వము, క్షమాపణ, పశ్చాత్తాపము, వీటి గురించి మనం ఎక్కువగా వింటాం. కాబట్టి మనం ఆయన కోసం చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వీటన్నిటిని ఆయన దేని కొరకు ప్రయాసపడ్డాడో, దేనిని గురించి మనల గురించి ఆశపడుతున్నాడో, మనం ఏ రీతిగా ఈ లోకంలో మాదిరికరము. ఇప్పుడు క్రైస్తవ బిడలము మనం. ఇతరులు మన చుట్టూ అనేక మంది అన్యులు ఉంటున్నప్పుడు మనము వారి మధ్యలో వారికిలాగా కాకుండా ఒక ప్రత్యేకించబడిన వారముగా మన జీవితాలు ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నట్లయితే, ఆయన చిత్తానికి మనం జీవించినట్లయితే ఆయన చేసిన త్యాగానికి ఒక ఫలితం ఉంటుంది అనమాట. లేదు అంటే వృధా కదా, నాకు అదే ఇంత సమయం మనం వృధా చేసుకుని ఇంత సమయము సన్నిధిలో గడపటం గాని, ఆయన ప్రార్థన చేసుకోవటం గాని వృధా కదా. మనలో మార్పు లేనప్పుడు ఆయన ఒక్కొక్కసారి నాకు పశ్చాత్తాపం అనిపిస్తుంది అనమాట. కానీ మరలా లోకం వైపు వెళ్ళామంటే
అవే గుర్తొస్తాయి, అవే మనల్ని వెంటాడతాయి అన్నమాట. మనం అట్టే రీతిగా మళ్ళా దిగిపోతాము. ఎంత అంటకుండా ఉండాలనుకున్నా గానీ లోకం మనల్ని ఉండనివ్వదు. కాబట్టి మనం ఆ ప్రత్యేకత నిలుపుకునే వారంగా మనం ఉండాలి. మనం బల్ల తీసుకుంటాము. బల్ల తీసుకున్నప్పుడు కూడా మన హృదయం ఎలా ఉంది అని మనం పరిశీలించుకోవాలి అని చూ ఆహ్, దేవుడి వాక్యం సెలవిస్తుంది. సహోదరులతో సమాధానం లేకుండా బల్ల తీసుకోవటం కూడా అది ఆయనకిష్టం లేనిదన్నమాట. కాబట్టి మనము సహోదర ప్రేమ కలిగి, మన హృదయం పవిత్రంగా ఉంచుకొని, వారసత్వంగా ఆయన యొక్క ఆహ్, దేవుడు ఆయన కుమారునిగా యేసుక్రీస్తు వారిని ఎలా పంపించారో, మనల్ని కూడా ఆయన వారసులుగానే మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు వారి స్వారూప్యంలోకి మారటానికి మనం ప్రయత్నం చేయాలి. మనం మానవులమే గదా! ఎప్ ఎ ఎ ఇంతే అనుకుంటే ఎంతో మంది చూస్తున్నాం వారి యొక్క జీవితాలు. ఎంతమంది సేవకులు వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు చేసినట్లుగా మనం కూడా చూస్తున్నాము. కాబట్టి యేసయ్య మన పాప క్షమాపణ కొరకు మానవునిగా ఈ లోకంలోకి వచ్చారు. తన పని సమాప్తం చేసి ఆత్మను దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. అలాగే ప్రతి చరిత్రకి, ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుందండి. కానీ యేసుక్రీస్తు యొక్క త్యాగం చాలా విశిష్టమైనది మనకి. ఒక ముగింపు నుండి, అది ముగింపు కాదు. ఆయన మరణం ఒక ముగింపు కాదు. ఆయన మరణం నుండి మనకొక ప్రారంభం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇట్టి రీతిగా మనం ఈ యొక్క వాక్యాలను వింటున్నాం కాబట్టి మన హృదయాలను ఆ యొక్క వాక్యములను బయలుకు వెళ్లకుండా దాన్ని మా హృదయంలో భద్రం చేసుకుంటూ అట్టి రీతిగా మనం ఉంటే దేవుడు ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. మనం దేవుడు సృష్టించినందుకు బాధపడేవాడుగా కాకుండా సంతోషించేవాడుగా ఉంటాడు. ఇట్టి వాక్యము మా దేవుడు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి అందరికీ. చక్కగా మరి దేవుని కుమారుడు అనేటువంటి అంశం గురించి వివరించినటువంటి మిసెస్ పి ఎస్తేరాణి గారికి సంఘ అధ్యక్షుల వారి పక్షాన, సంఘమంతటి పక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలను వారికి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రకటనలు గమనించండి. రేపటి దినాన ఆరాధన యథావిధిగా జరిగించబడును. మరి ఈరోజు మనకు అల్పాహారము ఏర్పాటు చేసినటువంటి కుటుంబం రాజబాబు గారు మరియు వారి కుటుంబము ఈనాడు మనకి అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. మరి రేపటి దినాన్న దైవర్తమానం అందించేవారు మరి జసింత్ రూపు గారు మరి రేపటి దినాన్న హాస్పిటల్కు వెళ్ళై ఉన్నారు కనుక వారి పక్షాన రేపటి దినాన దైవర్తమానము నేను అందించనై ఉన్నాను కనుక దయతో గమనించవలసిందిగా మనవి. అదేవిధంగా ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల 16వ వార్షిక ఒకరోజు స్త్రీల సదస్సు 14/3/2026 ఏసీటీసీ క్యాంపస్లో ఏర్పాటు చేయబడింది. దీని గురించి మరి ఆలోచన చేయవలసిందిగా మరి ఉమెన్స్ డిపార్ట్మెంట్ వారికి నేను తెలియజేస్తున్నా. దీని గురించినటువంటి వివరాలు మరి నోటీస్ బోర్డులో ఉన్నాయని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. మరి ఈ సమయంలో ఆన్లైన్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడదలిచినటువంటి వారు ఉంటే దయతో పాడవలసిందిగా మనవి. ఆన్లైన్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ప్రత్యేకమైనటువంటి కీర్తన పాడాలని ఆసక్తి కలిగినటువంటి వారు పాడవలసిందిగా మనవి చేస్తున్నా. వాయిస్ రావటం లేదని తెలియజేస్తున్నా. మా వినిపిస్తుందా?
మరి వాటికి ఎవరైనా పాటను పాడాలని ఆశించినటువంటి వారు ఉంటే కీర్తన పాడవలసిందిగా మనవి చేస్తున్నాను. పాడేటువంటి వారు అన్మ్యూట్ చేసుకుని పాడండి. అమ్మ అన్మ్యూట్ చేసుకోండి. మరి ఉన్నటువంటి వారిలో ఎవరైనా ప్రత్యేకమైన కీర్తన పాడాలని ఆసక్తి కలిగినటువంటి వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నా. ప్రత్యేక కీర్తన పాడువారు. తదుపరి ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి దీనదయాళ్ గారు ముగింపు ప్రార్థనలోకి నడిపిస్తారు. ఈ కీర్తన అనంతరము ముగింపు ప్రార్థనలోకి దీనదయాళ్ గారు నడిపిస్తారు. ఆశీర్వాదముతో మరి సెలవు తీసుకున్నాం. లోయలలో కూర్చోబడాలి, కొండలు వెళ్ళిపోవాలి, వక్రమార్గము వక్రమవాలి, సరకు మార్గము పోవాలి. రాజు వస్తున్నాడు ఆయన, రాజు మన యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. మన యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. లోయలలో కూర్చోబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరకు మార్గం పోవాలి. ఫలమివ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. ఫలమివ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయతమోదా, రాజు వస్తున్నాడు ఆయతమోదా. మన యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. మన యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. గోధుమలు వేర్పరచి గింజలను కూర్చి ఒట్టును నిప్పులో కాల్చివేయును. గోధుమలు వేర్పరచి గింజలను కూర్చి ఒట్టును నిప్పులో కాల్చివేయును. రాజు వస్తున్నాడు ఆయతమోదా, రాజు వస్తున్నాడు ఆయతమోదా. మన యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. మన యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. పరిశుద్ధులుగా కుట్రలు లేక ప్రభువుకై జీవించి సాగిపోదాం. పరిశుద్ధులుగా కుట్రలు లేక ప్రభువుకై జీవించి సాగిపోదాం. రాజు వస్తున్నాడు ఆయతమోదా, మన యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. రోజు రోజు మేల్కొని ప్రార్థించేదం, అభిషేక తైలముతో నింపబడుదాం. రోజు రోజు మేల్కొని ప్రార్థించేదం, అభిషేక తైలముతో నింపబడుదాం. రాజు వస్తున్నాడు ఆయతమోదా, మన యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం. మన యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళుదాం.
లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్రమార్గము సక్రమవాలి, కరకు మార్గం దునుపవాలి. ప్రత్యేక కీర్తన పాట వినిపించినటువంటి విజయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి దయతో సంగమంతా కూడా నిలిచి ఉండగా ముగింపు ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మరి దీన్ దయాళ్ గారు వచ్చి ముగింపు ప్రార్థనలోకి నడిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల మా తండ్రి, దయగల మా నాయన, గడిచిన కాలం మంది మీ కాలం కాపాడి మరి యొక్క సోమవారం దినమున శ్రమల దినములో మా ప్రభు ఈ రీతిగా మనందరి ఆయన ఆలయానికి రావడానికి ఇచ్చిన యోగ్యత బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు అనేక దినములుగా శ్రమల దినముల్లో రోజు ఆలయం ద్వారా ఈ వర్తమానాన్ని వినుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా విత్తమైన వాక్యాన్ని ముఖదంతలు గరదంతలు ఫలింపజేయండి. అయా వాక్యం చెప్పిన బిడ్డని అది నుంచుకోనండి, ఆకాశ వాటిని ఇప్పండి. ఆ కుటుంబంలో కావాల్సిన మేళ్ళన్నీ అనుగ్రహించుకొని అడుగుతున్నాం. మంచి ఆరోగ్యాలు దయచేయండి, కుటుంబానికి ఆదరణ అనుగ్రహించండి. నిజమైన క్రైస్తవ జీవితం ఆమె ద్వారా చుట్టుపక్కల వారందరూ తెలుసుకునే జ్ఞానం దయచేయమని మీ చదువు లేకపోతున్నాం. ప్రత్యేకంగా మా ప్రభు సంఘంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అయా మరి ఏ తలంపులతో మీ సన్నిధి చేరి ఉన్నారో, ఏ కష్టములు నష్టములు బలహీనతలతో మీ సన్నిధి చేరి ఉన్నారో వాటన్నిటిని మీరు ఎరిగి ఉన్నారు నాయన. సహాయం అనుగ్రహించండి. వారికి తగిన రీతిగా అయా మరి కావాల్సిన ఈవులన్నీ పొందుటకు యోగ్యత అనుగ్రహించుకొని అడుగుతున్నాం. ప్రత్యేకంగా మా ప్రభు మా సంఘ కాపాడిని మరి స్టూడెంట్ పాస్టర్ని మీ పేరులో జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిచయం ప్రతి పరిచర్యలో ఆదరణ అనుగ్రహించండి. సంఘ పెద్దలనైనా విశాలపరచండి. న్యాయమైన పరిచర్య చేయడానికి యోగ్యత అనుగ్రహించండి. సంఘంలో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. దైనందిన జీవితంలో వారు ఈ సన్నిధిలో గడుపుటకు అనుగ్రహించండి. మా ప్రభు మరి ఉమెన్ సమాజాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. న్యాయమైన పరిచర్య వారు చేస్తుండగా దాన్ని ఆశీర్వదించండి. మరి ఎక్కువగా విశాలపరచుటకు అనుగ్రహించండి. మరి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి చదువులోను రాకపోకల్లోనూ తోడుగా ఉండండి. వివాహాల్లోనూ తోడుగా ఉండండి. వివాహమైన బిడ్డలకి నాయన గర్భఫలం దయచేయమని మీకు లేకపోతున్నాం. చిన్న బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. ఆయా క్రమంగా చదువుకొని ఆయా అభివృద్ధి పొందుటకు అనుగ్రహించుకొని అడుగుతున్నాం. సంఘ కార్యక్రమంలో జరుగుతున్న ప్రతి ఒక్క పనిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. న్యాయమైన పరిచర్య చేయటకు అనుగ్రహించండి. ప్రత్యేకంగా మా ప్రభు మరి మా సంఘంలో ఉన్న అనేకమైన ఆయా మరి బలహీనలోనూ తన బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారందరికీ నైనా కావాల్సిన ఆదరణ అనుగ్రహించండి. చాలామంది మా ప్రభు మరి మేపు చూసి అయా మరి స్వస్థత కావాలని అడుగుతున్నారు. మా ప్రభు సహాయం అనుగ్రహించండి. అయా ప్రత్యేకంగా రేపు జన్మన మరి రూపు హాస్పిటల్కి వెళ్తుండగా ఆ బిడ్డని మీ సన్నిధిలో ఎత్తిపట్టండి నాయన. డాక్టర్లకి కావాల్సిన జ్ఞానం దయచేయండి. ఏ విధంగా ఆ బిడ్డని మరి ట్రీట్ చేయాలో, ఆ బిడ్డ ఏ విధంగా స్వస్థత పొందాలో మా ప్రభు మీ కృపని అడుగుతున్నాం. ఈ రీతిగా అనేకమైన బలహీనతలో ఉన్న అయా మరి మా సంఘ సభ్యులందరినీ రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం అనుగ్రహించండి. అయా బాధలు కష్టాలు నష్టాల్లో ఉన్నప్పటికీ మీ సంఘానికి అయా మరి రాలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డని రాత్రి సమయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా మరి కనికరం చూపండి. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. నీ సంఘంలో వచ్చి సాక్ష్యం పలుకుటకు అనుగ్రహించండి. యుద్ధమైన వాక్యం బట్టి మరొకసారి మీ పాదంలో ఎత్తుపడుతున్నాం. అయా మంచి ఆదరణ గల వాక్యమును మేము వినగలుగుటకు ఇచ్చిన యోగ్యత బట్టి వందనాలు. రేపటి దినమున తిరిగి మరొకసారి మేము ఈ సన్నిధిలో కూడి నిన్ను స్తుతించడానికి యోగ్యత అనుగ్రహించమని
తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణం మాకు అనుగ్రహించమని, చురుకైన ఆయా మెళుకువతో మేము ఉదయకాలం లేచి నిన్ను ధ్యానించడానికి యోగ్యత అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న ఎస్ఐ నామను బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు తండ్రి మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా. నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరు. అందిన ఆహారం నేడు మాకు దయచేయండి. నడిల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించము. మమ్ము శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అయ్యున్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధాన దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును మన కుటుంబాలకును రాలేక వెనుకబడినటువంటి వారికి మన సంఘమంతటికి ప్రభుతోడే ఉండి దీవించి ఆశీర్వదించును గాక. శివచేంతనేసువా చేర్చినాను విమోక్తి జై నాకు మోక్తి. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. సమాధానంతో సెలవు తీసుకున్నాం. మరి రేపటి దినాన మన సంఘ సభ్యులు జసింత్ రూప్ గారు హాస్పిటల్కు వెళ్తున్నారు కనుక అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.